నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వివిధ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత వేగాన్ని పెంచేందుకు కీలక ఆదేశాలు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతిపైకి దాడికి వెళ్లిన వారంతా గతంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారేనని విమర్శ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని. గుణదల ప్రజలకు 98.68 కోట్ల అభివృద్ధి కానుక. దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత వేగాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందటంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించి ప్రక్రియల్ని సులభతరం చేయాలని ఆయన స్పష్టం చేశారు. నేడు అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లో సేవల సరళీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ముందుగా 11 రకాల కీలక సేవల్లో అవసరమైన ప్రక్రియల్ని కుదించి వాటిని సులభతరం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ప్రజలు తమ సమస్యల్ని సులభంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలాగా ఆన్లైన్ పోర్టల్ తో పాటు మనమిత్ర, వాట్సాప్ ద్వారా ప్రత్యేక సేవలను ప్రారంభించాలని ఈ సందర్భంగా సూచించారు. ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలని తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామిని ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు చెప్పారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకి మంచి దిగుబడులు రావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి పైకి దాడికి వెళ్లిన వారంతా గతంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారేనని ఆయన వివరించారు. తమ నాయకులపై దాడి చేసిన వారిలో మావిగన్ అన్న నాయకులు కూడా ఉన్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలాంటి దాడి జరగలేదని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా గుడివాడ మాచర్ల వెళ్లినప్పుడు కూడా రాడ్లు, కర్రలతో దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నాయకులపై రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేస్తే దాడి అనడం హాస్యాస్పదమని శివనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్కరోజు కూడా ఈ గుండెల ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయికి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాం. కాబట్టి వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసును దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలికి అన్నీరు కాడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్నే దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు, రాడ్డులు, గన్నులతో ర్యాలీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేం లేదు. గుణదల రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానికుల 2 దశాబ్దాల కల నేటికి సాకారం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రానున్న 18 నెలల్లో ఈ ఫ్లైఓవర్ ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. గుణదల 316 రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులకి ఎంపీ కేశినేని శివనాథ్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, 2004లో ప్రతిపాదన వచ్చినప్పటికీ వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, 2019లో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నప్పటికీ కోర్టు కేసుల కారణంగా పనులు ప్రారంభం కాలేకపోయాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టుని మంజూరు చేయించి 18 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా LC8 వద్ద మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి కి త్వరలోనే శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల గుణదల వాసుల కోరిక 22 సంవత్సరాలు సుమారు ఈ LC నెంబర్ 316 అనేది 2004లో ప్రపోజల్ తీసుకొచ్చారు.
కానీ ఒక్క అంగుళం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయింది. కాబట్టి కానీ 2014-19లో బోండా ఉమా గారు దీని మీద దృష్టి పెట్టినా కోర్టు కేసులు విత్డ్రా అయ్యే టైంకి దాన్ని కూడా అప్పుడు పూర్తి చేయలేకపోయాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని దృష్టికి కూడా పెట్టలేదు. అప్పుడు ఉన్న ఎవరు కూడా ఎంపీలు అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఉమా గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గుణదల ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గుణదలే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా రైల్వే లైన్లు వెళ్తున్నాయి. వీటిలన్నిటికీ పరిష్కారం చూపించాలి మనం అంటే దాని మీద నుంచి ఇద్దరం కలిసి ప్రతినిత్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి వాళ్ళ ఈ ఎల్సీ నెంబర్ 316 తీసుకురావడం జరిగింది. సుమారు 98 కోట్లతో ఈ ఎల్సీ నెంబర్ 316 వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. 18 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. ఎల్సీ నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయిన ఎల్సీ నెంబర్ 8కి కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదర్ల రైల్వే స్టేషన్ దాన్ని కూడా మా బోండమ్మ గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇన్స్పెక్షన్ ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో దీన్ని అమృత్ భారత్ కింద శాంక్షన్ అయితే జరిగింది. కానీ దీంట్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అడగడం జరిగింది. 12 మీటర్ ఆర్ఓబి ఇక్కడ వేయబోతున్నాం. 12 మీటర్ ఆర్ఓబి అంటే ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయిపోతున్నాం. 12 మీటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా లేదు. దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా మొత్తం పనులన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వచ్చే వారం ఆ రైల్వే స్టేషన్ కూడా దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ పనులు ఏదైతే ఆర్ఓబి పనులు ఉన్నాయో, కవర్డ్ ప్లాట్ఫామ్స్ పనులు ఉన్నాయో, ఏదైతే కొత్త టెర్మినల్ ఉందో వీటన్నిటి పనులు కూడా అతి త్వరలో ప్రారంభించి ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా గుణదల ప్రాంతమే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గమే అందరికీ కాదు, విజయవాడ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ తగ్గే విధంగా గుణదల రైల్వే స్టేషన్ ఉండబోతుంది. ఇక్కడ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మనం చూస్తే సైడ్ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. ఆర్ఓబి పక్కన కూడా సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. పైన 2 లైన్ ఆర్ఓబి ఉంటే కింద సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా గుణదల రైల్వే స్టేషన్ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ రోడ్స్ని కూడా రైల్వే వాళ్ళు ఇమీడియట్గా స్వీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాజధాని ఉద్యమకారుల ద్వారా ప్రభుత్వానికి కొన్ని అంశాలు చెబుతున్నారని, 5.5 కోట్ల మందికి రాజధాని కావాలంటే అమరావతి మహిళలు, రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. త్యాగాలు చేసి కూడా జగన్ ప్రభుత్వంలో కన్నీళ్లు పెట్టారు, పోరాటాలు చేశారని, వైసీపీ దాష్టికాల కారణంగా మేమంతా బాధితులుగా మారారని తెలిపారు. అమరావతి అభివృద్ధి చేస్తా అని చెప్పి ఓటు వేయించుకున్న జగన్ దారుణంగా వ్యవహరించాడని అన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ అమరావతి యాత్ర అని వస్తారా అని మండిపడ్డారు. ఈ కొత్త నాటకం ఏమిటి జగన్మోహన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి ఒక గూడు కావాలని, ఒక ఇల్లు కావాలని, ఒక ఆర్థిక అక్షయ పాత్ర కావాలని ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తలరాతల్ని తృణప్రాయంగా ఇచ్చిన ఈ మహిళామ తల్లులు, ఈ రైతు బిడ్డలే బాధితులం. నాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, రజాకారుల రాజ్యంలో కన్నీళ్లు పెట్టిన, కడగండ్లు పడ్డ, వగచిన, ఏడ్చిన, ఏడ్చి కళ్ళంట నెత్తుటి జీరల కారిన, ఇదిగో ఈ మల్లేశ్వర గారిది, లేదా దుర్గాదేవిది, శ్రీదేవి గారిది, యుగంధరది, మేమందరం బాధితులమే. నిజానికి చర్విత చరణంగా ఆనాటి చీకటి పరిపాలన జ్ఞాపకాలను గుర్తు చేయటం మా ఉద్దేశం కాదు. ఒక్క మాటలోనే చెప్తా, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని శరలు పెట్టాడో, అమరావతి అక్కడే ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే మించి అభివృద్ధి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని చెరలు పెట్టాడు. ఒక్క కన్నీటి చుక్కకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయం కరగల. అదే తాడేపల్లిలో ఉంటూ ఏడుస్తుంటే, కరోనాలో మా పసిబిడ్డలు శానిటరీ ఇచ్చి, మాస్కులు ఇచ్చి ఉద్యమ శిబిరాలను నిర్వహిస్తుంటే
చెలించలా. అలాంటి రాకాసి పరిపాలన చూసాం. నేను ఎంతైనా చెప్పొచ్చు, నాటి ఉద్యమ ఆరంభం నుంచి చివరి వరకు, అది పాదయాత్ర కానీ, అరసవల్లి కానీ, దేవదేవుని పాదయాత్ర కానీ, రహదారి మీద అన్నం ముద్దలు కానీ. మీరు మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఉండవల్లిలో 2 గ్రామాల రైతులకి సంఘీభావం తెలపడం కోసం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం కోసం మేము ఒక 2 కమిటీలు వేసాము. ఒక లీగల్ కమిటీ, ఒకటి CRDA పరిరక్షణ కమిటీ. వారు ఆ రైతుల బాధలు వినటం కోసం అమరావతిలోకి వస్తే తెలుగుదేశం గూండాలు, రౌడీలు, రైతులు, మహిళల ముసుగులో మా మీద దాడి చేశారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మా మీద హత్యా ప్రయత్నం కూడా చేశారని చెప్తా ఉన్నారు. పేరు నాని గారు, అమ్మటి రాంబాబు, అవినాష్, వీళ్ళందరూ. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు CRDA పరిరక్షణ సమితి అని పెట్టే హక్కు, నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, అమరావతి విషయంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా అతను ఆడిన నాటకాలు, అమరావతి మీద ఏమాత్రం సంకోచం లేకుండా తన ద్వేషాన్ని బయటపెట్టిన తను చేసిన కార్యక్రమాలు, సంఘటనల విషయాలను ఒకసారి మనం పరిశీలిస్తే 2015 విజయదశమి రోజు అక్టోబర్ 22వ తారీఖున అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు ఆ శంకుస్థాపనకి మన ప్రధానమంత్రి వచ్చారు, దేశ ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, మన గవర్నర్ గారు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా వచ్చినా కానీ అందుకు కొన్ని నెలల ముందే అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి, 30,000 ఎకరాల్లో పెట్టండి అని చెప్పిన ప్రతిపక్ష నాయకుడు ఈ అమరావతి శంకుస్థాపన నన్ను పిలవద్దు, నాకు రావడం ఇష్టం లేదని చెప్పేసి ముఖామని చెప్పాడు. అంటే నాకు ఆ రోజు నుండి అతనికి అమరావతి మీద ఒక ద్వేషభావం, అమరావతి రాకూడదు. సరే, అమరావతి ప్రాంతానికి తాము మళ్లీ వెళ్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అమరావతికి వ్యతిరేకమని తాము ఏ రోజు కూడా చెప్పలేదని తెలిపారు. వైసీపీ నాయకులు కానీ, వైఎస్ జగన్ కానీ అమరావతికి వ్యతిరేకమని చెప్పారా అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో 2 రోజుల క్రితం వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దేవినేని అవినాష్ సోమవారం రోజున మీడియాతో మాట్లాడారు. అమరావతిలో జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన రైతు పరిరక్షణ కమిటీలో తాము అందరం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. భూములు ఇవ్వని రైతుల్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వారు జగన్ ను కలిసి ఆయన కమిటీ ఏర్పాటు చేశారని, వారి బాధలు విన్న తర్వాత తాము అక్కడికి వెళ్లాలని చూశామని చెప్పారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేశారని ఆరోపించారు. రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రౌడీ రాజకీయం నడుస్తుంది, జంగిల్ రాజ్ నడుస్తుంది. గతంలో బీహార్ లాంటి రాష్ట్రంలో జంగిల్ రాజ్ అని చెప్పని మనం వినేవాళ్ళం. అలాంటి జంగిల్ రాజ్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మీరందరూ గారు చూశారు. మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేమందరం ఉన్నాము, అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం కానివ్వండి, వాళ్ళని కేసుల రూపంలో, పోలీసుల రూపంలో ఇబ్బందులు పెడతాం కానివ్వండి, లేకపోతే లీగల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్గా రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు అందరు గారు వచ్చారు. మీరు మాకు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండండి, మీ లీగల్ టీంని మాకు అండగా ఉంచండి, మీ పొలిటికల్గా మీరు ఒక కమిటీ వేసి మాకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్గా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే
మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొని ఆది దంపతుల్ని సేవించారు. జగజ్జనని దుర్గామాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరిలు ప్రతిధ్వనించాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని అందంగా అలంకరించిన దేవస్థాన ప్రచార రథంలో వేంచేసి ఉన్న గంగా శ్రీ గంగా భవాని సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారులకు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ఈవో సీనా నాయకు పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణకు అంకురార్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, కోలాట నృత్యాలు, వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించడం జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గాయ నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఆర్తజన సంరక్షణార్థం ప్రతి పూర్ణిమ నాడు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. ఈ రోజున రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు. మరి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అయినటువంటి పర్వదినం. ఈ రోజున అమ్మవారిని గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మా చైర్మన్ గారు, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడాను, మా అర్చక స్వాములు అందరూ ఈ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన. అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది. మరి ఈరోజు పౌర్ణమి సోమవారం, అందులోనూ మూల నక్షత్రం, చాలా విశేషమైన రోజు ఈరోజు. మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు. వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు. మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు. మరి అలాగే మన స్థానాచార్యులు చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. మరి ముహూర్తం అది ఇవాళ. అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని, ఈ రోజు నుంచి కూడా అందరూ పనుల్లో ఉండి వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన రైతు భక్తులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి వేద ఆశీర్వచనంతో పాటు పవిత్ర తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని ఎర్రకట్ట, సివిఆర్ ఫ్లైఓవర్, మిల్క్ ప్రాజెక్టు, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, కనకదుర్గ ఫ్లైఓవర్, సితార జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లు, కాల్వలు డీసిల్టింగ్, తేలియాడి వ్యర్థాల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. రహదారులపై వర్షపు నీరు నిల్వలేకుండా డ్రైన్లలో నీటి ప్రవాహం సాఫీగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. గతంలో నాగవంశ సామాజిక వర్గ సంక్షేమ భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 63వ డివిజన్ ఏవిఎస్ రోడ్డు డాక్టర్స్ కాలనీలో నాగవంశ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని తెలియజేశారు. గతంలో నాగవంశ సామాజిక వర్గం సంక్షేమ భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగటం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. బీసీ వర్గాలకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఇక్కడ నాగవంశం సామాజిక వర్గం భవనం, వాళ్ళ సంక్షేమ భవనం, వాళ్ళ అసోసియేషన్ భవనం కట్టుకోవడానికి గతంలో స్థల సేకరణ చేసేందుకు జరిగింది. ఆ స్థల సేకరణకు అప్పుడు మేమందరం కూడా సహకరించాం. అలాగే ఇప్పుడు భవనం నిర్మాణం చేపట్టారు. ఈరోజు నాగవంశం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ఎరుపోతు రమణరావు, అలాగే మిగిలినటువంటి నాగవంశం సామాజిక వర్గ పెద్దలు, సోదరులు, సోదరీమణులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చాం. తప్పనిసరిగా ఈ భవనం పూర్తయ్యే వరకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిత్యం దీనికి అండగా ఉండి ఈ భవనం పూర్తయ్యే వరకు కూడా నాది బాధ్యతను కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని సామాజిక వర్గాలకు కూడా సహకరిస్తాం, అండగా ఉంటాం. ఇది బీసీలకి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయాల్లో సిద్ధాంతాలు, జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఆత్మ సమీక్ష చేసుకుని విలువల్ని పాటించాలని సూచించారు. 2047 నాటికి వికసిత భారతం కావాలని, అందుకు అందరూ సహకారం అందించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో అలుపెరగని ప్రయాణం సాగిస్తూ 77 వసంతాలను పూర్తి చేసుకున్న భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ సీనియర్ పాత్రికేయులు మా శర్మ రచించిన వెంకయ్యనాయుడుకు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు తెలుగు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజా ప్రతినిధులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆర్ఎస్ఎస్ లో చేరటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని తెలియజేశారు. ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారని, అది నిషేధించాలి అనే వారినే ముందు నిషేధించాలని అన్నారు. ఇందిరాగాంధీ, వాజ్పేయి, ఎన్టీఆర్ వంటి వారి ఓడిపోయారని అన్నారు. అలాగనే బూతులు మాట్లాడే వారికి బూతులలోకి వెళ్లి బటన్ నొక్కు అని చెప్పా అంటూ ఈ సందర్భంగా వివరించారు. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, వారసత్వం కాదు జవసత్వాలు కావాలని అన్నారు. తన పిల్లల్ని రాజకీయాల్లో ప్రోత్సహించలేదని అన్నారు. రాజకీయాల్లో నేటి సిద్ధాంతం తగ్గిపోయిందని, రాద్ధాంతం పెరిగిపోయిందని అన్నారు. సత్యానికి దగ్గరగా వాస్తవాన్ని విస్మరించకుండా అక్కడెక్కడికో అతిశయోక్తులు ఉపయోగించారేమో గానీ అసత్యాలను ఎక్కడ పేర్కొన్నట్టుగా నాకు అనిపించలేదు. ఒక మంచి పుస్తకం రాసిన మాస్టర్ నేను అందరి తరఫున హృదయపూర్వకంగా, వ్యక్తిగతంగా వారిని అభినందిస్తున్నాను. నేను చిన్నప్పుడు గోడల మీద రాశాను. ఒంటెద్దు బండి ఉండేది ఆ రోజుల్లో. ఆ బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కోపట్టు మైదానంలో
బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేయండి ఆ మీటింగ్ అని. అలా ఆయన మీటింగ్ గురించి మాట్లాడి మైక్ లో చెప్పిన వ్యక్తి, ఆ పార్టీ గురించి గోడల మీద రాసిన వ్యక్తి, తన జీవిత కాలంలోనే అదే పార్టీకి, అధికార పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని అధ్యక్షుడు వహించేట అవకాశం నాకు లభించింది. ఇది నేను ఎప్పుడు జీవితంలో దాన్ని మర్చిపోలేను. కొంతమందికి పదవులతో గౌరవం పెరుగుతుంది, కానీ కొంతమందితో ఆ పదవులకు గౌరవం పెరుగుతుంది. టైం మేనేజ్మెంట్. ఒక్కొక్క రోజు 3 రాష్ట్రాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్క రోజు 3-4 జిల్లాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రక టైం మేనేజ్మెంట్ లో ఎప్పుడు మేము బాధపడుతుంటాం. ఈ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ లో వెంకయ్యనాయుడు గారిని ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తుంటాం, కానీ రాదు నాకు. ఇక్కడ అందరికన్నా నేను 56 సంవత్సరాల నుండి ఆయనతో ఉన్నాను. కాలేజీలో, యూనివర్సిటీలో చాలా పాలిటిక్స్ చేస్తూ ఇద్దరు ఉన్నాం. నా తర్వాత హరిబాబు మరో 2 సంవత్సరాలు మాకు జూనియర్, మేమంతా కలిసి ఉన్నాం. మేబీ పెళ్లి అయిపోయిన వెంటనే యూనివర్సిటీకి వచ్చారు. ఈ రోజుల్లో కేవలం 5 ఏళ్ళ స్నేహం నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున స్వార్థం, బిజీ జీవితాల వల్ల బంధాలు త్వరగా బలహీనపడుతున్నాయి. ఈ రోజున ఏంటంటే రిలేషన్షిప్, సస్టైనబుల్ రిలేషన్షిప్ అనేది చాలా అరుదైంది. ఈ స్నేహాన్ని కొనసాగించాలని నిజంగా దానికి కారణం వెంకయ్య గారిలోని నిష్కలమైన హృదయము, ఆయన భగవంతుని ఆశీస్సులాంటి. అటల్ బిహారీ వాజ్పేయి గారితో కానీ, లేదా ఉప ప్రధాని అద్వానీ గారితో కానీ, లేక అనేక రాష్ట్రాల్లో ఇవాళ మనం చెప్పుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా కావడంలో కానీ వారు పాత్ర ఏంటనేది నాకు తెలుసు. ఆ పుస్తకంలో అవన్నీ రాయలేరు. నేను బహుశా నాకు అవకాశం ఇచ్చింటే ఆ బుక్ అలాగే ఉండేదేమో. బహుశా భాషా ప్రావీణ్యం అంత లేదు కాబట్టి ఆ రకంగా వచ్చేది, కానీ అన్ని విషయాలు వచ్చేది. నేను ఎప్పుడన్నా భవిష్యత్తులో ఆత్మకథ రాసేంత గొప్పవాడిని కాలేను, ఆ విషయం నాకు తెలుసు. కానీ జీవితంలో నేను చూసిన అనేక అనుభవాలు, చూసిన నాయకుల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో 50% పైగా కేవలం వెంకయ్యనాయుడు. రోటరీ క్లబ్స్ సమాజ సేవలో ముందంజలో ఉంటాయని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ తెలిపారు. సమాజ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి రోటరీ క్లబ్స్ ప్రపంచవ్యాప్తంగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. రోటరీ మిడ్ నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బందర్ రోడ్డు A+ కన్వెన్షన్ సెంటర్ లో రోటరీ విజయవాడ మిడ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లబ్ నూతన అధ్యక్షుడు వెంకట్ కేతిబోయిన, కార్యదర్శి త్రినాథ్ నండూరితో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం రోటరీ క్లబ్స్ కోట్లాది రూపాయలు వెచ్చించడంతో పాటు పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ఎంతో అవగాహన కల్పిస్తామని, వారికి ఆర్థిక సహకారం అందజేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. క్లబ్లోని సభ్యులందరి సూచనలు, సలహాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర క్లబ్బుల కంటే ధీటుగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. Midtown is the largest club in the world. It has held this position for so long with so many members, and the amazing projects that they do is because of this large membership. Their contribution to society, the service that they do, the kind of service that touches lives of so many people, making a difference, makes this one of the most outstanding clubs, not just in 3020, but in the entire country. I think it's a privilege for all of us to be a part of this lovely club, and to me personally, I'm very happy to be here today, because it's not normal that you go to a club with more than 750 members and have a hall of more than 300-400 full. Normally it's just 100-150 in an installation. And to see a young man like Venkat taking over, I think it's really good to see young people taking over leadership in a large club and going to make that difference to people's lives. To me, this is an example of what good membership with great fellowship and outstanding service can be. I think Midtown, Vijayawada Midtown is a classic example of that outstanding Rotary Club of Vijayawada Midtown 42వ ప్రెసిడెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్స్టలేషన్ సెరమనీకి మేము అందరినీ స్వాగతిస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వరల్డ్లో
నంబర్ 1 క్లబ్. ఈ క్లబ్ ఒక ఫెలోషిప్ మాత్రమే కాదు, అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో దాదాపు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్లతో చాలా యాక్టివిటీస్, అంటే టాయిలెట్స్ అవ్వచ్చు, పూర్ పీపుల్కి అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇలా ప్రతిదానికి చేస్తాం. దీంతోపాటు ఇండియాలో ఎక్కడ జరిగిన విధంగా ఫస్ట్ టైం మా దాంట్లో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ఒక మంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంతోపాటు రోటరీ మీన్స్ బిజినెస్ అని క్లబ్ ఇన్ క్లబ్ కాన్సెప్ట్లో మీరు ఎవరైనా సరే బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే ఇక్కడికి రావచ్చు. దీంతోపాటు ఎవరైనా పర్సనల్ లైఫ్లో ఒక లీడర్గా ఎదగాలి అని అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ఒకటి కాదు, అంటే ఫన్, ఫెలోషిప్, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా ఉండే ఒకే ఒక క్లబ్బు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ప్రపంచంలో పోలియోని ఎరాడికేట్ చేసింది. ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ పోలియోని ఎరాడికేట్ చేసి జస్ట్ 1 or 2. అందరికీ నమస్కారం అండి. నా పేరు త్రినాథ్ నండూరి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్కి మన ప్రెసిడెంట్ వెంకట్ గారితో పాటు నేను సెక్రటరీగా, అలాగే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. రోటరీ అంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. మన సెల్ఫ్ను వదిలేసి సొసైటీకి సర్వీస్ చేయడమే రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో మీరు చూసుకుంటే సర్వీస్తో పాటు ఇంటిగ్రిటీ, ఫెలోషిప్, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. పోలియోని ప్రపంచవ్యాప్తంగా ఎరాడికేట్ చేయాలి అని ఒక ద్వేయంతో ముందుకెళ్ళింది, అలాగే ఎరాడికేట్ చేసింది. సో మా సర్వీసెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా విజయవాడ చుట్టుపక్కల మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సుమారుగా 5 నుంచి 6 కోట్లతో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేవి చేస్తాము. అలాగే మా మెంబర్స్ అందరికీ కూడా ఒక ఫెలోషిప్ ఇవ్వటమే తో పాటు వాళ్ళకు కూడా సర్వీస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత వేగాన్ని పెంచేందుకు కీలక ఆదేశాలు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతిపైకి దాడికి వెళ్లిన వారంతా గతంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారేనని విమర్శ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని. గుణదల ప్రజలకు 98.68 కోట్ల అభివృద్ధి కానుక. దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.